అది గోదావరి నది తీరంలో చంద్రాపురం అనే గ్రామం. ఆ గ్రామంలోని విశ్వామిత్ర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చిన్ననాటి స్నేహితులు వశిష్ఠ మరియు చేతన్. వశిష్ఠకు తల్లిదండ్రులు లేరు. అతని ప్రపంచం అతని తాతయ్య, అమ్మమ్మలే. రామయ్య గారు రిటైర్డ్ ఉపాధ్యాయుడు. క్రమశిక్షణలో ఎప్పుడూ రాజీపడరు. చదువు నీ బలం కావాలి అని తరచూ చెప్పేవారు. సీతమ్మకు మాత్రం మనవడు అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేని లోటు ఎప్పుడూ అనిపించకుండా అతన్ని ముద్దుగా పెంచింది. వశిష్ఠ, చదువు ఎలా సాగుతోంది? 10వ క్లాస్ కదా, బోర్డ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ఈసారి స్కూల్ టాపర్ నువ్వే అవ్వాలి అని నా కోరిక. అవును తాతయ్య, రోజూ టైం టేబుల్ పెట్టుకుని చదువుతున్నాను. ఖచ్చితంగా స్కూల్ టాపర్గా నిలుస్తాను తాతయ్య. సభాష్ వశిష్ఠ, నువ్వీసారి స్కూల్ టాపర్ అయితే నీకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాను. అవునా తాతయ్య, నిజంగా? ఇంకా 2 నెలలే కదా ఎగ్జామ్స్కి. నేను ప్రతి సబ్జెక్ట్కి టైం టేబుల్ వేసుకుని రెగ్యులర్గా రివిజన్ చేస్తున్నాను. నాకు నాపై పూర్తి నమ్మకం ఉంది తాతయ్య. ఈసారి పరీక్షల్లో చాలా బాగా రాస్తాను. రామయ్య గారు అనుకునేవారు, పిల్లలు కష్టపడి సాధించినప్పుడు చిన్న బహుమతి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం రెట్టింపవుతుందని. అయితే చేతన్ వాళ్ల నాన్న పేరు నారాయణరావు గారు. ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇంటి సమయం తక్కువ. అందుకే చేతన్ చదువు, రోజువారీ సంగతులన్నీ ఎక్కువగా అమ్మ నీలిమే చూసుకుంటూ ఉండేది. అయితే సాయంత్రం సమయం చేతన్నమ్మ నీలిమ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. అమ్మా, నేను వశిష్ఠ దగ్గరికి చదవడానికి వెళ్తున్నాను. కాసేపట్లో తిరిగొచ్చేస్తాను. నువ్వు కంగారు పడకు. సరే నాన్న, కాని వశిష్ఠను కూడా ఇక్కడికే రమ్మని చెప్పొచ్చు కదా. ఇద్దరూ ఇక్కడే కలిసి చదువుకుంటే నాకు కూడా మనసు నిశ్చింతగా ఉంటుంది. పర్లేదమ్మా, ఈరోజు అక్కడే కొన్ని గణిత ప్రశ్నలు చర్చించుకుని అదైపోగానే ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తాను. ఆ విధంగా వశిష్ఠ మరియు చేతన్ ఇద్దరూ రోజూ సాయంత్రం వేళ ఊరి చెరువు దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని పాఠశాలలో జరిగిన పాఠాలను చర్చించుకుంటూ అర్థం కానివి తెలుసుకుంటూ చదువుకునేవారు. అయితే ఒక్కసారి చేతన్ వశిష్ఠను ఇలా అడిగాడు. వశిష్ఠ, నువ్వు పెద్దవాడివయ్యాక ఏమవ్వాలననుకుంటున్నావు? చేతన్, నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి నొప్పిని తగ్గించే శక్తి మన చేతుల్లో ఉంటే అది ఇచ్చే తృప్తి మాటల్లో చెప్పలేంది. అందుకే డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మరి నువ్వేమవ్వాలని అనుకుంటున్నావు చేతన్? వశిష్ఠ, నేను ఐఏఎస్ అధికారి అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి అధికారి ఉంటే గ్రామాలు మారిపోతాయి, పేదవాళ్ల జీవితం మెరుగుపడుతుంది. న్యాయం చేయగల శక్తి మన దగ్గరుంటే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపగలం. అందుకే ఐఏఎస్ అవ్వాలని నా కల. మన కలలు ఖచ్చితంగా నెరవేరాలి చేతన్. అందుకు తగినట్టు మనం కష్టపడి పట్టుదలతో కృషి చేసి సాధించాలి. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. వారి కష్టానికి ఫలితంగా ఇద్దరూ 10వ తరగతిలో జిల్లా టాపర్లుగా ఒకే మార్కులతో నిలుస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ ఏర్పాటు చేసి అందరి ముందు వారిని బహుమతులతో సత్కరిస్తారు. మీరు మా పాఠశాలకు గర్వకారణం. ఇదే పట్టుదలతో ముందుకెళ్ళండి అని ఆశీర్వదిస్తారు. వారి కలలకు అది మొదటి విజయ గడియగా మారింది. అయితే వశిష్ఠ తనకు పాఠశాలలో జరిగిన సన్మానాన్ని, అందుకున్న బహుమతులను గురించి ఇంటికి వచ్చాక తాతయ్యకు ఎంతో ఆనందంగా చెబుతుంటాడు. శభాష్ వశిష్ఠ, నా కోరిక నెరవేర్చావు. నీకిచ్చిన మాట ప్రకారం నీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతి తెచ్చాను. పద, ఆ బహుమతి ఏంటో చూడు. వశిష్ఠ ఆ బహుమతి ఏంటో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా తన గదికి వెళ్తాడు. వావ్ తాతయ్య, పియానోనా? నాకిదెంతో ఇష్టం. చాలా థాంక్స్ తాతయ్య. నాకు తెలుసు వశిష్ఠ, అందుకే నీకోసం ఈ ప్రత్యేకమైన రోజున ఈ బహుమతి తీసుకొచ్చాను. ఆ విధంగా తాత మనవడిద్దరూ ఆనందంలో మునిగిపోతారు. చేతన్ తనకు జరిగిన సన్మానం, బహుమతుల గురించి ఎంతో ఆనందంగా చెప్పాలనుకుంటూ ఇంటికి వస్తాడు. కాని ఇంట్లో సామాన్లు సర్దుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. నాన్నా, ఇదేంటి? మన సామాన్నెందుకు సర్దుతున్నారు?
ఎక్కడికైనా వెళ్తున్నామా? చేతన్, నాన్న, నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కుదిరింది. ఈ సాయంత్రానికే మనం బయలుదేరాలి నాన్న. అందుకే సామాన్లు సర్దుతున్నా. నాన్నా, నాకీ ఊరు వదిలిరావాలని లేదు నాన్నా. ఇక్కడే నా స్నేహితులున్నారు. వశిష్ఠ ఉన్నాడు. మన ఇల్లు, స్కూల్ అన్నీ ఇక్కడే కదా నాన్నా. చేతన్, ఇది మనకు మంచి అవకాశం నాన్న. హైదరాబాద్లో నీ చదువుకి, మన భవిష్యత్తుకి ఇంకా మంచి అవకాశాలుంటాయి. నీకు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు నాన్న. అక్కడి జీవితం నీకు ఇక్కడి కంటే ఇంకా బాగా నచ్చుతుంది. నువ్వింకేం ఆలోచించకు. నీ వస్తువులేమైనా ఉంటే జాగ్రత్తగా సర్దుకో. మనము సాయంత్రానికే బయలుదేరాలి. ఆ విధంగా చేతన్ హైదరాబాద్ వెళ్లడానికి మనసు ఒప్పకపోయినా చివరకు ఒప్పుకుంటాడు. వెళ్లే ముందు తన అమ్మనాన్నల వైపు చూసి కాసేపు మౌనంగా నిలబడతాడు. అమ్మా, నేనొక్కసారి వశిష్ఠను కలిసొస్తానమ్మా. చెప్పకుండా వెళ్తే అతడు బాధపడతాడు. చేతన్, ట్రైన్కి టైం అవుతోంది నాన్నా. నువ్వక్కడికి వెళ్ళాక కాల్ చేసి మాట్లాడతావు గాని ఇప్పుడే తొందరగా వెళ్ళాలి. పద, వెళ్ళి కార్లో కూర్చో త్వరగా. ఆ విధంగా చేతన్ కుటుంబం ఊరు విడిచి హైదరాబాద్కు వెళ్ళిపోతుంది. అలా చేతన్ వెళ్ళిపోయిన వారం రోజుల తరువాత వశిష్ఠ చేతన్ను కలవాలని అతని ఇంటికి వస్తాడు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడే పక్కింటి వద్ద నిలబడి ఉన్న చేతన్ బంధువు అయిన ఒక అబ్బాయిని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. అన్నా, చేతనింటికి తాళమెందుకు వేశారు? వాళ్ళెక్కడికెళ్లారు? నీకు తెలీదా వశిష్ఠ? చేతన్ వాళ్ళ నాన్నకు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. అందుకే వాళ్ళు ఊరు విడిచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అవునా అన్నా? నీ దగ్గర చేతన్ వాళ్ళ నాన్న ఫోన్ నంబరుందా? నా దగ్గర లేదు వశిష్ఠ. మా నాన్నని అడిగి చూస్తాను. ఉంటే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ తర్వాత వశిష్ఠ ఎంతో బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. వశిష్ఠ తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని మరింత పట్టుదలతో చదవడం మొదలుపెడతాడు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతాడు. చివరికి తాననుకున్న విజయాన్ని సాధిస్తాడు. ఒకరోజు ఆనందంతో ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి తాతయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. తాతయ్య, అమ్మమ్మ, నా కల నిజమైంది. నాకు కర్ణ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా ఉద్యోగం వచ్చింది. ఇక నుంచి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. నా మనోడా, నేను గురువు అయినప్పటికీ ఈరోజు నువ్వే నాకు గర్వంగా అనిపిస్తున్నావు. నీ విజయమే నా జీవితానికి నిజమైన బహుమతి. డాక్టర్గా కాకుండా మానవత్వంతో నిండిన వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలి. నా మనవడా, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా ఈరోజు గర్వపడతారు. నువ్వు మా ఇంటి దీపం. నీ చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడాలి నాన్నా. ఆ విధంగా వశిష్ఠ తాతయ్య అమ్మమ్మల ఆశీర్వాదం తీసుకుంటాడు. తర్వాత వశిష్ఠ మనసులో ఇలా అనుకుంటాడు. చేతన్ కూడా తన కలను సాధించుండాలి. ఇప్పుడెక్కడో మంచి స్థాయిలో ఉంటాడేమో. ఎవరినడిగినా అతని ఫోన్ నంబర్ మాత్రం దొరకటం లేదు. నా ఉద్యోగం కూడా హైదరాబాద్లోనే కాబట్టి అక్కడికి వెళ్ళాక ఏదైనా చేసి అతన్ని తప్పకుండా కలవాలి. ఎంతకాలమైనా సరే నా స్నేహితుణ్ణి మళ్ళీ ఒకసారి చూడాలి. ఇలా ఉండగా చేతన్ హైదరాబాద్కు వెళ్లిన తరువాత పూర్తిగా మారిపోతాడు. చదువును నిర్లక్ష్యం చేస్తాడు. స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం, సినిమాలు చూడడం, రోజంతా ఫోన్లో గడపడం. అలా రోజులు గడిచిపోతాయి. చదువు అనే మాటే అతనికి గుర్తు ఉండదు. ఫలితంగా ఒక్క సెమిస్టర్లో కూడా పాస్ కాలేకపోతాడు. ఏమిటిది చేతన్? అసలు నువ్వు ఏమి చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? హైదరాబాద్కు వచ్చాక నీకు మంచి అవకాశాలు వస్తాయని, ఇంకా బాగా చదువుకుంటావని అనుకున్నావు. కానీ నువ్వు పూర్తిగా మారిపోయావు బాబు. బీటెక్ పూర్తి చేసి 2 సంవత్సరాలవుతోంది. ఒక్క సెమిస్టర్ సబ్జెక్టులు కూడా పాస్ కాలేకపోతున్నావు. చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నావని కూడా వినిపిస్తోంది. ఇది నాకు ఎంతో బాధగా ఉంది. చేతన్, నువ్వు ఇక చిన్నపిల్లవాడు కాదు. ఇప్పటికైనా నీ భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించాలి. నీ జీవితాన్ని ఇలా వృధా చేసుకోవద్దు బాబూ. చెడు వ్యసనాల కారణంగా చేతన్ ఆరోగ్యం క్షీణించటం మొదలవుతుంది. ఎప్పుడూ అలసటగా నిరుత్సాహంగా పడుకున్నట్టే ఉంటాడు. ఒకరోజు అతను గదిలో నిశ్శబ్దంగా పడుకుని ఉండటం గమనించిన తల్లి ఆందోళనతో తండ్రితో ఇలా అంటుంది. ఏవండి,
గత కొన్ని రోజులుగా చేతన్ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడు. సరిగ్గా తినడం లేదు, ఎవ్వరితోనూ మాట్లాడ్డం లేదు, ఎక్కువసేపు పడుకున్నట్టే ఉంటున్నాడు. నాకు చాలా భయంగా ఉందండి. అవును నీలిమ, నేను కూడా గమనిస్తున్నాను. నాకు కూడా ఆందోళనగానే ఉంది. ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఆ విధంగా తల్లిదండ్రులు చేతన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. చేతన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగానే డాక్టర్ రిపోర్టులు పరిశీలించి ఇలా అంటాడు. రిపోర్టులు పూర్తిగా బాగాలేవు. పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా కొన్ని పరీక్షలు కన్ఫర్మ్ చేయాలి. మా స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చాక పూర్తి వివరాలు చెబుతాం. మీరు బయట వెయిట్ చేయండి. అదే సమయంలో అదే ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వశిష్ఠ బయటికి వస్తూ వారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. చేతన్ తల్లిదండ్రులను గుర్తించి వెంటనే వారి దగ్గరకు వెళ్లి ఆతురతగా ఇలా అంటాడు. అంకుల్, మీరు చేతన్ ఫాదర్ కదా? మీరిక్కడ ఎందుకున్నారు? ఏం జరిగింది? క్షమించండి డాక్టర్ గారు, మీరెవరో నాకు వెంటనే గుర్తురాలేదు. దయచేసి మీ పేరు చెప్తారా? పర్లేదు అంకుల్, నేను వశిష్ఠ, చంద్రాపురం గ్రామం రామయ్య గారి మనవడ్ని. ఓ వశిష్ఠ, నువ్వా? సమయానికి వచ్చావు బాబు. చేతనికి ఆరోగ్యం బాగోలేదు, రిపోర్టులు కూడా బాగాలేవన్నారు. ఇంకో డాక్టర్ గారు సీరియస్ అన్నారు. మాకు భయంగా ఉంది. అయ్యో అంకుల్, ఇలాంటి వార్త వింటానని అనుకోలేదు. మీరేమీ దిగులు పడకండి అంకుల్, ఇది నా డిపార్ట్మెంట్. నేను పూర్తిగా చూసుకుంటాను. చేతన్కి ఏం కాకుండా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అంటూ వశిష్ఠ వెంటనే లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్లిన వశిష్ఠ మంచంపై నిస్సహాయంగా పడుకున్న చేతన్ను చూసి కళ్లలో నీరు తిరుగుతుంది. తనలో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో చేతన్, నిన్ను ఈ స్థితిలో చూస్తానని నా కలలో కూడా ఊహించలేదు. నేను డాక్టర్ అయి ఏమి లాభం? నా ప్రాణ స్నేహితుణ్ణి సాధారణ మనిషిగా చేయలేకపోతే? ఏమైనా సరే నిన్ను తిరిగి నిలబెట్టాలి. అదే నా బాధ్యత. కాని ఎన్నో సంవత్సరాలు గడిచిపోవడంతో వశిష్ఠను చేతన్ గుర్తించలేడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో శస్త్రచికిత్సను స్వయంగా వశిష్ఠే నిర్వహిస్తాడు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. ఆ తరువాత నుంచి వశిష్ఠ ప్రతిరోజూ ఆసుపత్రి పని ముగిసిన వెంటనే చేతన్ దగ్గరకు వచ్చేవాడు. అతనికి కావలసిన మందులు, ఆహారం అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పేవాడు. చేతన్ మళ్లీ సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తాడు. ఒకరోజు చేతన్ మనసు నిండా కృతజ్ఞతతో వశిష్ఠను చూసి ఇలా అడుగుతాడు. డాక్టర్ గారు, మీరు చేసిన మేల్ను నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీకు నేను జీవితాంతో రుణపడుంటాను. కానీ మిమ్మల్ని చూస్తే నాకు నా చిన్ననాటి స్నేహితుడు వశిష్ఠనే గుర్తొస్తున్నాడు. మీ పేరు చెప్పగలరా డాక్టర్ గారు? ఆ మాటలు విన్న వశిష్ఠ కళ్లలో నీరు తిరుగుతుంది. గొంతు బిగుసుకుంటుంది. అయినా చిరునవ్వుతో చెబుతాడు. నేనేరా, నీ చిన్ననాటి స్నేహితుడు వశిష్ఠనే. అది విన్న క్షణం చేతన్ కళ్లనుంచి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వశిష్ఠ, నువ్వేనా? అంటే నాకీ ప్రాణభిక్ష పెట్టింది నువ్వే అన్నమాట. నిన్ను మళ్ళీ చూసినందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. నువ్వు నీ కలను సాధించావు. కానీ నేను మాత్రం నా జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేసుకున్నాను. లేదు చేతన్, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు నిజంగా నిర్ణయించుకుంటే ఇప్పుడైనా సాధించగలవు. నీ కలకి కావాల్సిన ధైర్యం, సహాయం నేనిస్తాను. మళ్ళీ మొదలుపెట్టు. నీ కలను సాధించురా. ఆ మాటలు చేతన్ హృదయంలో కొత్త ఆశను వెలిగిస్తాయి. వశిష్ఠ ఇచ్చిన ధైర్యంతో చేతన్ మళ్లీ చదువు మొదలుపెడతాడు. బీటెక్లో ఉన్న అన్ని బ్యాక్లాగ్స్ క్రమంగా క్లియర్ చేస్తాడు. చివరికి తన చిన్ననాటి కల అయిన ఐఏఎస్ కూడా కష్టపడి సాధిస్తాడు. ఆ రోజు ఆనందంతో కళ్లల్లో నీరు మెరుస్తూ చేతన్ వశిష్ఠకు ఫోన్ చేసి ఇలా చెబుతాడు. వశిష్ఠ, నేను సాధించాన్రా. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి తమ చిన్ననాటి ఊరు చంద్రాపురంకి వస్తారు. అక్కడ చెరువు దగ్గర పాత చెట్టు కింద కూర్చుని
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అందరికీ వశిష్ఠలాంటి స్నేహితుడు దొరకడు. కాబట్టి మనం తప్పుదారి పడుతున్నామంటే దానికి బాధ్యత మనదే. మన నిర్ణయాలపై మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమతో గమనిస్తూ సరైన దారిలో నడిపించాలి. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారి నీతి కథలు